ఇప్పుడు నేను గరం మసాలాలు చూపించబోతున్నాను. గరం మసాలాలు తెచ్చుకున్నాను. ధనియాలు, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, మిరియాలు, జాపత్రి, అనాస్ పువ్వు, సోంపు, షాజీరా, లవంగం, బ్లాక్ ఇలాచి, జీలకర్ర, ఇలాచి, ఇవన్నీ ఉన్నాయి కదా. కుంకుమ పువ్వు, ఇది బిర్యానీకి మాత్రం వాడతా అప్పుడప్పుడు కుంకుమ పువ్వు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటితో మసాలాలు చేయను నేను. ఒక్కొక్కసారి ఒక్కొక్క మసాలా వాడతాను, అన్నీ చేయను. ఇప్పుడు నేను చేసుకునే పద్ధతిలో గరం మసాలా చూపిస్తాను. గరం మసాలాలో చాలా రకాలు ఉంటాయి. ఒకటే రకం ఎప్పుడు వాడితే కూరలో బోరు కొట్టేస్తుంది నాకు. మసాలాలు మారుస్తూ ఉంటాను, ఎప్పుడు ఒకటే రకం వాడను. కాకపోతే ఏంటంటే ఇదివరకు రోజుల్లో అసలు గరం మసాలాలే వాడకం లేదు. ఈ మధ్యకాలంలో మసాలాలు, టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ బాగా వాడకం ఎక్కువైంది. కానీ ఒకప్పుడు కాయగూరలో అల్లం పేస్ట్ కూడా వాడేవాళ్ళు కాదు, అయినా అంత టేస్ట్ ఉండేది. పప్పుచారు అయితే ఒక ఎండుమిర్చితో తాలింపు పెట్టేస్తే కమ్మగా ఉండేది, అస్సలు ఏం వాడేవాళ్ళు కాదు. మా అమ్మమ్మ అయితే ఒక ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వేసి పప్పుచారు తాలింపు పెట్టేది అంతే. ఇప్పుడు అన్ని రకాల వంటలు ఎక్కువైపోయినాయి. బాగా రెస్టారెంట్లో వంటలు, బయట వంటలు, బాగా ఇంటి ఫుడ్ అనేది తక్కువ ఉంది. కానీ ఇంకేం చేస్తాం, బిజీ లైఫ్లో తప్పదు. అలాంటి వాళ్ళ కోసం తక్కువ మసాలాలు వాడి తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఎలా చేసుకోవాలో చెప్తా నేను. ఇది పప్పుచారులో అన్ని రకాల కూరగాయలు పెట్టేసి పప్పుచారు కాసేసి ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేసినా అయిపోతుంది పిల్లలకి. ఇన్ని రకాల మసాలాలు ఎప్పుడన్నా ఒకసారి వాడాలి, కానీ మసాలాలు ఉన్నాయి కదా అని అన్నీ ఎక్కువ వేసుకుని వండేసుకోకూడదు, హెల్త్కి మంచిది కాదు. ఎంత వాడాలో అంతే వాడాలి, ఎంత వేయాలో అంతే వేయాలి. ఇది దాల్చిన చెక్క నేను కొంచెమే చేసుకుంటా, మసాలా ఎక్కువ చేసుకోను, దానికి సరిపడా చెప్తా. దాల్చిన చెక్క ఇంత వేస్తున్నా, జీలకర్ర కలుపుతా, దాల్చిన చెక్క కలుపుతా, తర్వాత ఈ మరాఠీ మొగ్గ గరం మసాలా, మిరియాలు కలుపుతా, ఇలాచి కలుపుతా, బ్లాక్ ఇలాచి వాడను, లవంగాలు కలుపుతా, జాజికాయ కలుపుతా, సోంపు కలుపుతా. ఇది షాజీరా, ఇది కసూరి మేతి, ఇది చికెన్ మసాలా పౌడర్. ఇది చికెన్ మసాలా అంటే ఇలా వస్తుంది అన్నమాట. ఈ చికెన్ మసాలా పౌడర్ ఇంత వేయను, కొంచెం వేస్తాను అన్నమాట. క్వాంటిటీ కొంచెం వేస్తాను, ఎక్కువ వేయను. తర్వాత ఇవి ఎండి నిమ్మకాయలు, ఇవి ఎందులోకి వేస్తానంటే ఎండి నిమ్మకాయలు చికెన్ మజ్జి పులుసు, మటను సూపు, బిర్యానీ ఇలా వెరైటీస్లో ఇది వేస్తాను అనమాట. అన్నిట్లో ఇది వాడను, ఎందులో వేయాలో అందులోనే వేస్తాను, అన్నిట్లో వాడనది. తర్వాత ఇలా కంటైనర్లు తీసుకుని ఒకే బాక్స్లో ఒకే ట్రే లాంటివి తీసుకుని ఇవన్నీ ఒక్కో దాంట్లో సర్దేసుకుంటా. తర్వాత మనకి ఇవన్నీ ఒకే దాంట్లో ఉంటే తీసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది, ఇవన్నీ ఎత్తుక్కోకుండా అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని ఎత్తుక్కోకుండా మొత్తం నా బిర్యానీ సామాగ్రి అన్నీ ఇందులోనే ఉంటాయి. బిర్యానీ చేసినప్పుడు ఈ ట్రే తెచ్చుకునేది, వాడేసేది, తీసేసేది, మొత్తం ఈజీగా ఉంటుంది ఈ ట్రే. తర్వాత బిర్యానీలోకి మాత్రం ఈ మసాలాలు ఇలా ప్యాకెట్లు తెచ్చుకుని
కొంచెం కొంచెం ఒక్కోసారి రోజు ఒక్కో స్టైల్ వాడతాం, ఎప్పుడు ఒకే మోడల్ వాడను నేను. ఒక్కోసారి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటా, ఏ మసాలా బాగుంటుంది, ఎప్పుడు ఏది బాగుంటుంది అన్నీ కలిపేసి చేస్తూ ఉంటా. బగారా రైస్కి అయితే 2 ఇలాచీలు, 1 జాపత్రి, చిన్న జాపత్రి ముక్క, ఈ 2 వేసుకుని షాజీరా కొంచెం ఇంత వేసుకుని బగారా రైస్ 1/2 kg చేసుకోవచ్చు. హెవీగా లేకుండా కర్రీ కలుపుకుని తినడానికి బాగుంటుంది. నేను ఎక్కువ యూస్ చేయను, చూపిస్తున్నాను అంతేగాని ఎక్కువ యూస్ చేయను. ఇప్పుడు ఎంత వేస్తానంటే ఇన్ని లవంగాలు, ఈ షాజీరా అంతా వేసేస్తాను. తర్వాత జీలకర్ర ఇంత వేస్తాను. సుమారు కొలతలతో కావాలంటే కప్పు వేసేసుకోవచ్చు మీరు. లవంగం మాత్రం తగ్గించుకొని మిగతావన్నీ కప్పు వేసేసుకోవచ్చు. ఇది వేసుకోవాలి. సోంపు ఇంత వేసుకుంటాను, జాజికాయ 1 పెట్టుకుంటాను, కసూరి మేతి ఇంత వేసుకుంటాను, ఇలాచీలు ఎంత వేసుకుంటాం, మిరియాలు అంతే. ఇది ఎంత వేసానో క్వాంటిటీ దీనికంటే 3 వంతులు. ఇది 1 వంతు వచ్చింది కదా, అంటే ఇది కప్పుడు వస్తుంది. ఇది కప్పు వస్తుంది, ఇది కప్పు వస్తుంది. ఇది కప్పు వస్తే ఇది 3 కప్పులు వేయాలి ధనియాలు. ఈ కప్పుకి ఇది 3 కప్పులు వేసి గ్రైండ్ చేసేసుకుంటే 1 డబ్బాడు వస్తుంది. అది చాలు. అదే 1 month 2 months వస్తాయి. అది అయిపోయినాక మళ్ళీ చేసుకోవచ్చు ఫ్రెష్గా, ఎక్కువ కాలం నిలవ పెట్టకుండా మొత్తం అట్లా చేసుకోవచ్చు. దాంట్లో మొత్తం ఇది పేస్ట్ చేసినాక ఈ చికెన్ మసాలా కలిపేసుకుంటాం. ఇది చికెన్ కర్రీలోకి మాత్రం వాడతాం, ఇంకా వెజ్ కర్రీస్లోకి కాదు ఈ మసాలా. ఇది సపరేట్గా ఆడుకుని పెట్టుకుంటే ఇది వెజ్ కర్రీస్లోకి వస్తుంది. వెజ్ కర్రీస్లోకి వేరే మసాలా ఉంది, ఇది వెజ్ కర్రీస్లోకి కాదు ఈ మసాలా. నేను చూపిస్తాను. వెజ్ కర్రీస్లోకి మసాలా ఇది అనమాట. వెజ్ కర్రీస్లోకి మసాలా ఇలా వస్తుంది. ఇది ఇట్లా ఎందుకు వచ్చింది వైట్గా అంటే ఇందులో కొంచెం బియ్యం, కొంచెం పచ్చిశనగపప్పు వేపించి వేస్తామన్నమాట. ఈ మసాలా ఏమేమి వేస్తారనేది నేను తర్వాత ఇంకొకసారి ఇంకొక వీడియో చేస్తా చూపిస్తాను ఇంకొకసారి. ఇదేమో ఇది గ్రేవీ కర్రీ, ఆలుగడ్డ వంకాయ గ్రేవీ చేసినప్పుడు కొంచెం గ్రేవీ కర్రీస్ ఉంటాయి కదా, గుత్తి మసాలాలు, గుత్తి దొండకాయ మసాలా, గుత్తి బెండకాయ మసాలా, చికెన్ గ్రేవీ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫంక్షన్స్ అప్పుడు మన ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు గ్రేవీ కర్రీలు చేసుకున్నప్పుడు అందులోకి వాడుకోవచ్చు ఇది. తర్వాత ఇది ఫిష్ మసాలా. ఇది ఫిష్కి అన్నీ వేసి కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి. ఇందులో కొంచెం మనం కార్న్ఫ్లోర్ కలుపుకుంటే ఇది ఫిష్ మసాలా. ఇవన్నీ తయారీలు మళ్ళీ పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అందుకే నేను డల్ అయిపోతున్నాను చెయ్యాలంటే. ఇది గరం మసాలా ఇలా వస్తుంది అనమాట. చేసిన గరం మసాలా ఇలా వస్తుంది. ఇప్పుడు ఆ మసాలాలకి ఇంత వస్తుంది, ఈ డబ్బాడి సగం వస్తుంది చాలు. ఇదే చానాళ్ళు వేసుకో, ఇంత స్పూన్ చాలు. కూరలకి ఇష్టపడేవాళ్ళు ఇంత చాలు. చికెన్కి అయితే దీంతో ఫుల్ వేసుకోవాలి. 1/2 kg చికెన్కి అయితే ఇంత పడుతుంది, అంతే, ఎక్కువ పట్టదు. టేస్ట్ బాగుంటుంది. ఇంకా చాలా రకాలు తయారు చేసుకోవచ్చు, ఇంకా ఇదే కాదు చాలా రకాలన్నా. ఇంకా రెడీమేడ్ టీ కూడా కొంటా ఉంటా, కొన్ని తయారు చేస్తా, కొన్ని రెడీమేడ్ కొంటా ఉంటా. ఇక పాస్తాలు, నూడిల్స్లు అవి చేసుకున్నప్పుడు పాస్తా మసాలాలు ఇవి ఉన్నాయి, ఇవి వేసి కొంచెం ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక నూడిల్స్ చేసినప్పుడు మళ్ళీ ఇంకోటి ప్రత్యేకించి ఉంటుంది.
నూడిల్స్ చేసినప్పుడు మసాలా వస్తుంది కదా, మ్యాగీ మసాలా, అది వేసుకోవచ్చు. ఈ గరం మసాలా వేసుకోవచ్చు. ఇది ఇది ఎలా చేసేవారు కానీ తందూరికి ఇచ్చారు. ఇది బాగుంది అసలు మసాలా. ఇది ఎలా చేశారు ఇది అయితే అర్థం కాలేదు, కానీ ట్రై చేస్తా. తర్వాత ఇది తందూరికి ఇదొక మసాలా. ఇది నేను రెడీమేడ్ కొనుక్కున్నాను. బ్రాస్, చికెన్ బ్రాస్ చేసుకున్నప్పుడు ఇవి ఉంటాయి అన్నమాట. సింపుల్, అన్ని రకాలు ఉంటాయి ఇందులో. ఇది చికెన్ బ్రాత్ సూప్స్ చేసుకున్నప్పుడు ఇది వేసుకోవాలన్నమాట. ఇందులో ఎలా ఉంటుందంటే పీసు ఇలా ఉంటుంది, ముద్ద ముద్ద కింద. ఇది ఒక మసాలా పొడి, ఇది వేసుకోవచ్చు సూపుల్లో కాటికి. ఇంకా కొన్ని మసాలాలు చేసుకోవాలంటే ఇది ఈ ఆర్గానిక్, ఎప్పుడు ఒకటే మసాలా వాడితే తినేవాళ్ళకి బోర్ వస్తుంది. ముందు నాకు వస్తుంది, వండే వాళ్ళకి బోర్ వస్తుంది. ఎప్పటికెప్పుడు కొత్త మసాలా కనిపెట్టుకుని వండుతూ ఉంటాను అన్నమాట, బోర్ కొట్టకుండా. ఇవి రెండు వేసేసి ఇందులో మ్యాగీ మసాలా, ప్యాకెట్ ఎక్కడ పెట్టాను, ఈ రెండిట్లో కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ కొంచెం వేసేసి, చికెన్ మసాలా పొడి చూపించాను కదా ఇందాడ, ఈ చికెన్ మసాలా పొడి కొంచెం వేసేసి, ధనియాల పొడి చెప్పేసాను కదా, వేసేసి ఈ మసాలా వేస్తా కొంచెం, ఇది కొంచెం వేసి మిక్సీ కొట్టేసి, ఇది ఒక రకం మసాలా. ఇది కొన్ని రెసిపీస్లోకి స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కొత్త మసాలాలు కనిపెడతా ఉంటాను అన్నమాట. ఇవి రెండు వేస్తా, కొత్త కనపడతా. అయితే ఈ బిర్యానీ మసాలాలు మాత్రం నేను ఎక్కువ యూస్ చేయను. గరం మసాలాలో బిర్యానీ మసాలా అస్సలు ఏది యూస్ చేయను, దేని టేస్ట్ దానిదే. బిర్యానీలకు మాత్రం వాడతా, వెజిటేబుల్ బిర్యానీకి, బగారా రైస్కి, చికెన్ దమ్ముకి, మటన్ దమ్ముకి, మటన్ మజ్జిగుల్స్, చికెన్ మజ్జిగుల్స్, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అన్నిటికీ ఒక్కో రకం వాడతాను అన్నమాట. ఇప్పుడు ఇంట్లో ఫుడ్ అందరికీ జనాలకి కష్టమైపోతుంది. దూరాలు వెళ్ళిపోయే పిల్లలు ఉంటారు. అందరితో ఎందుకు, నా కొడుకే 10 ఏళ్ళ నుంచి దూరంగా ఉన్నాడు, అమ్మ ఫుడ్ తినకుండా. అట్లా ఉంటారు చాలామంది, బతకడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు అమ్మ చేతి వంట తినకుండా. అందరికీ ఇంట్లో ఫుడ్ తినడం సాధ్యం అవ్వదు కదా. జాబుల్లోకి వెళ్ళినప్పుడు బయట గవ్వుకొని తినేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం, తప్పదు. అందుకని నేను ఇన్ని మసాలాలు ఎందుకు తెచ్చుకున్నానని మీకు డౌట్ రావచ్చు. ఇన్ని మసాలాలు ఎందుకు తెచ్చుకున్నానంటే, నేను అమ్మ చేతి ఇంటి వంట అని ఇంటి నుంచే ఫుడ్ తయారు చేసి మార్కెట్లోకి బిజినెస్ చేద్దామని నిర్ణయించుకున్నా. ఇంట్లో కిచెన్ జొమాటో ద్వారా. అందుకని ఈ సరుకులన్నీ తెచ్చుకున్నా. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా 3వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి. అప్పుడు చెప్తా మిగతా విషయాలు తర్వాత చెప్తా. బిజినెస్కి ఇంకా సరుకులు తెచ్చుకోవాల్సి ఉంది. ఇంకా మామూలు సరుకులు తెచ్చుకోవాలి, కారం, రైసులు అన్నీ తెచ్చుకోవాలి, ఇంకా స్టవ్ తెచ్చుకోవాలి. అన్నీ తెచ్చుకుని సామాను తెచ్చుకున్నాక బిజినెస్ స్టార్ట్ అయ్యే కొందికి. బిజినెస్ గురించి అంతా హిందీ వీడియోలు ఉన్నాయి ఎక్కువ, తెలుగులో అర్థం చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎప్పుడు డీటెయిల్స్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. బిజినెస్ గురించి ఎలా తక్కువలో ఎలా వండాలి, తక్కువ టైం హడావిడిగా వండేయాలి కదా, ఆర్డర్ వస్తే ఎలా వండాలి, ఎలా కొంచెం చెప్తూ ఉంటాను. ఏ రోజు బిజినెస్ ఆ రోజు చూపిస్తా, వీడియోలు చేస్తూ ఉంటాను. నచ్చితే చూడండి. అయిపోయింది, సర్దేసుకున్నాను. ఇందులోనేమో బిర్యానీ పువ్వు వేసుకున్నాను, ఇందులో పెట్టేసుకుంటా. ఇక నేను బిర్యానీ మసాలా అంటూ చేసుకోను, నేను లూజులో వేస్తా. ఇవన్నీ బిర్యానీ మసాలాలు లూజులో వేసుకుంటా అప్పటికప్పుడు. ఇందులో
అనాస పువ్వు జాపత్రి ఒకే దాంట్లో వేసుకున్నా. మనం వండేటప్పుడు గబుక్కుని హడావిడి లేకుండా త్వరగా తీసుకోవటానికి వచ్చేయాలి, గబుక్కుని తీసుకోవటానికి వచ్చేయాలి. ఇది ఒక బాక్సు చేసుకుని లవంగాలు ఇందులో వేసుకున్నాను. ఇది ఒక బాక్సు. తర్వాత ఇందులో దాల్చిన చెక్క వేసుకున్నాను, ఇలా పెట్టేసుకున్నాను. ఇందులో షాజీరా, ఇందులో పట్టట్లేదు షాజీరా, ఇందులో సోంపు వేసుకున్నాం. ఇందులో మిరియాలు వేసుకున్నాం. ఇలాచి ఇందులో వస్తుంది. కసూరి మేతి ఇందులో వేసుకున్నాం. ఇందులో మరాఠీ మొగ్గ, ఇందులో చికెన్ మసాలా, అంటే బిర్యానీకి మాత్రం వాడతాయి చికెన్ మసాలా. కుంకుమ పువ్వు, బ్లాక్ ఇలాచి, ఇది జాజికాయ ఇందులో వేసుకున్నాం. 2 నిమ్మకాయలు ఆకులు ఇందులో వేసుకున్నాం. బిర్యానీ చూపిస్తా ఒకరోజు ఎలా వండుతున్నాను. వెజ్ బిర్యానీకి ఎంత వేస్తాను మసాలా, బగారా రైస్కి ఎంత వేస్తాను, బిర్యానీకి ఎంత వేస్తాను, అన్ని వీడియోలు పెడతాను. ఇంకొంచెం పెద్ద ట్రే తీసుకోవాలి. ఇది నా బిర్యానీ సామాగ్రి సెట్. వండుకున్నప్పుడు ఇలా సెట్ తెచ్చేసుకుని అంతా ఓపెన్ చేసి పెట్టుకుని గబగబా వాడేసుకుంటాం, ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా. తర్వాత ఈ సాసులు కూడా తెచ్చుకున్నాను. గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, ఈ 3 కూడా తెచ్చుకున్నా బిజినెస్ కోసం. తర్వాత టమాటా సాస్ అయితే వాడట్లేదు. టమాటా సాసు ప్యాకెట్స్ ఉంటాయిగా, అవి తెచ్చుకుంటాం. తర్వాత ఇంకా తెచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో నేను బిజినెస్ ఎలా మొదలు పెడుతున్నాననేది చూపిస్తాను. తక్కువలో తక్కువ, ఎంత తక్కువలో ఎలా మొదలు పెడతాననేది నేను చూపిస్తాను. ఇది నా లోగో, అమ్మ ఇంటి వంట. ఇది నా బిజినెస్ పేరు, ఇంట్లో నుంచే వంట. అసలు ఈ మధ్యకాలంలో మీల్స్ బాగా తగ్గిపోయింది. జనాలు మీల్స్ తింటలా, ఎక్కువ బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్లు, బర్గర్లు, పిజ్జాలు ఎవరిష్టం వాళ్ళు తింటారు, నేను కాదన్ను. కాకపోతే ఏంటంటే నాకు ఇష్టమైనది ఏంటంటే మీల్స్ జనాలు తినాలని కోరిక. ఇంటి ఫుడ్కి దూరంగా ఉండి పిల్లలు చాలా కష్టపడుతూ ఉంటారు, ఏది పడితే అది తినేసి కడుపు నింపుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఆర్డర్ పెట్టుకోగానే ఇంటి భోజనం, అమ్మ చేతి వంట తిన్నా తృప్తిగా తినాలి. వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని తినేటప్పుడు వాళ్ళు అమ్మను గుర్తు చేసుకోవాలి. అది అందువల్ల ప్రాపర్టీస్ కోసం కాకుండా ఏదో కొంచెం జనాలకు కొంచెం మేలు చేసినట్టు ఉంటుంది కదా, వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించినట్టు ఉంటుంది అని స్టార్ట్ చేస్తున్నాను. ఏదో మొదలు పెడుతున్నా. ఇంకా దేవుడి దయ, జనాల దయ. ఈ డ్రాయింగ్ మా అబ్బాయి వేసాడు చూడండి. మా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, నాకు 2 అబ్బాయిలు. ఇది పెద్ద కొడుకు ఆల్రెడీ వాడు లడ్డు తీసేసుకుంటున్నాడు నేను ఇవ్వకుండానే. చిన్నోడు అనమాట,
వాడికి నేను ఇవ్వబోతున్నా లడ్డు. చిన్నోడు, ఆ చిన్నోడిని ఎందుకు ఇలా చేతికి ఆనిచ్చి పెట్టానంటే మా చిన్నోడిని వాడికి నేనంటే అంత ఇష్టం అనమాట. అందుకని ఇలా ఆనించి పెట్టా. బొమ్మ బాగుంది కదా. అమ్మ ఇంటి వంట, ఇది నా బిజినెస్. ఇంకా ఎలా మొదలు పెట్టాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.